సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూట్రివర్స్ అకాడమీ. సో ఎస్, నేను ఇవాళ మీతో చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పీజీ తర్వాత చేయాల్సిన పిహెచ్డి నోటిఫికేషన్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఓయూ పిహెచ్డి కేటగిరీ 2 ప్రవేశాలకు ప్రకటన ఇచ్చారన్నమాట. సో ఈ ప్రవేశాల ప్రకటన మనకి నోటిఫికేషన్ అనేది మెయిన్ వెబ్సైట్ usmania.ac.inలో మనకి ఉంది. సో అక్కడికి వెళ్ళి మీరు నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బ్రోషర్, అలాగే ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ కూడా మీరు అక్కడ విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు కేటగిరీ వైజ్గా కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి పేపర్లో కూడా మనకి పిహెచ్డి నోటిఫికేషన్ గురించి ప్రకటన ఇవ్వడం జరిగింది. సో జనరల్గా మనకి ప్రీవియస్గా ఈ కేటగిరీ 2 నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ చేయలేదు ప్రీవియస్ ఇయర్స్లో. ఎందుకంటే వేకెన్సీస్ లేక, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎక్కువ మంది లేక ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదన్నమాట. సో అందుకనేసి పిహెచ్డి పూర్తి చేయకుండా వదిలేసిన విద్యార్థుల గత వీసీ ప్రొఫెసర్ రవీందర్ వన్ టైం ఛాన్స్ ఇవ్వడంతో సుమారు 1300 మంది విద్యార్థులు పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టాలను అందుకున్నారన్నమాట. సో అలాగ అందుకున్నందుకు వల్ల మనకి ఆ వేకెన్సీస్ మిగిలి మనకి కేటగిరీ 2 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో జనరల్గా 45 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఓయూ పిహెచ్డి కోర్సుల్లో. దాంట్లో 656 సీట్లు ప్రవేశ పరీక్ష అండ్ ఇంటర్వ్యూ ఇవి చేయడం జరుగుతుంది. అంటే 45 సబ్జెక్ట్స్కి మనకి 656 సీట్లే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మనం సీట్స్ అనేటివి మనకు నోటిఫికేషన్స్లో అంతగా ఇవ్వలేదు, సబ్జెక్ట్ వైజ్గా అయితే ఇచ్చారు. సో అది మనం కూడా ఒకసారి చూద్దాం. కానీ పేపర్లో మాత్రం మనకి క్లియర్గా 656 సీట్స్ అనేటివి మనకి ఇక్కడ ఇచ్చారు. మనకి 45 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో జనరల్గా పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ రాసినాక మళ్ళీ మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత మనకు అడ్మిషన్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో కూడా మనకి క్లియర్గా ఒక నోట్ అనేది ఇచ్చారు. మీరు అడ్మిషన్లో పాస్ అయ్యి, ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యి అయినా మీకు సీట్ రాలేదంటే వేకెన్సీ లేదని అర్థం. ఆ వేకెన్సీ అయిపోయే రోజులు మనం వెయిట్ చేయాలి. ఆ లోపు మళ్ళీ ఈ సీట్ అయిపోతుంది. సో మళ్ళీ వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశాక మళ్ళీ మనం ఎగ్జామ్ రాసి మళ్ళీ మనకి సీటు సంపాదించాలన్నమాట. సో అంటే ఈ 656 సీట్స్లో మన న్యూట్రిషన్కి సంబంధించిన సీట్లు ఎన్ని ఉన్నాయి అన్నట్టు ఇంకా క్యారెక్టరైజ్ చేయలేదు. కాబట్టి మనము మినిమం టు మినిమం పిహెచ్డి ఏం చేసేవాళ్ళు మినిమం టు మినిమం టాప్ 5 to టాప్ 10 మధ్యలో ఉండడానికి ట్రై చేయాలన్నమాట. సో అలా ట్రై చేస్తేనే మనకి ఈ ఫస్ట్ ఛాన్స్లోనే కొట్టడం జరుగుతుంది. సో జనరల్గా ఈ కేటగిరీ 2 ప్రవేశాల ప్రకటనకు 25 నుండి దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతుంది. సో బ్రోషర్లో కూడా మనకి ఏమి ఇచ్చారన్నది. సో మనకి ఇక్కడ చూస్తే ఈ నోటిఫికేషన్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2025లో సో ఇంతకుముందు చెప్పినట్టు అండర్ కేటగిరీ 2లో మనకి వేరియస్ సబ్జెక్ట్స్ అండ్ ఫ్యాకల్టీస్ మెంబర్స్ తోటి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నారు. అండ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ విత్ మినిమమ్ ఆఫ్ 55% మార్క్స్ అండ్ 50% ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు. అంటే మీరు ఖచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి ఆబ్వియస్గా. సో 55% మార్క్స్ అగ్రిగేట్ అయి ఉండాలి. అండ్ ఆల్సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయిపోయి మార్క్స్ వచ్చి మీ మొత్తం కంప్లీట్ ఇంకా అయిపోయింది పీజీ అని రౌండప్ చేసుకున్నాకనే మీరు ఇది అప్లికేషన్కి ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు 4th సెమిస్టర్లో ఉండి రాయాలన్నా కుదరదు. అండ్ ఆల్సో మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయిపోయి మార్క్స్ కోసం అవైటెడ్ అయినా కూడా మీరు ఎలిజిబుల్ కాదు. కాబట్టి కంపల్సరీగా మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మార్క్స్ అనేటివి వచ్చినాకనే మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అందుకనేసే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు జనరల్గా కమెన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 24th Jan నుండి ఇవ్వడం జరుగుతుంది. మేబీ ఈ మధ్యలో ఉన్న ఈ 24th డేట్ వరకు వచ్చే ఇన్ని రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మధ్యలో మనకి మేబీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు పీజీ రిజల్ట్స్ అనేటివి డిక్లేర్ చేయడం జరుగుతుంది కావచ్చు. లెటర్స్ హోప్. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ అనేది మనకి February 23rd వరకు ఇచ్చారు. సో మనకి అట్మోస్ట్ వన్ మంత్ ఉంది ఛాన్స్ అప్లై చేసుకోవడానికి. సో నో వరీస్. అండ్ ఆల్సో విత్ లేట్ ఫీ 2000 రూపీస్ along with 2000 rupees.
సో మార్చ్ 5th వరకు మనకి ఛాన్స్ ఇచ్చారు. సో నో ప్రాబ్లం. అంటే ఫర్ ఈచ్ అప్లికేషన్ డేట్కి విత్ లేట్ ఫీ, వితౌట్ లేట్ ఫీ అండ్ ఆల్సో అప్లైయింగ్కి 1 month గ్యాప్ ఉంది కాబట్టి సో మనము నిశ్చయంగా మనము ఈ ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకోవడానికి మనకి టైం ఉందని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. అలాగే మనము ఏ సబ్జెక్ట్స్లోనైతే మనం ఎలిజిబులో ఆబ్వియస్గా మనం అదే సబ్జెక్ట్స్ని తీసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ ఆల్సో వాళ్ళు ఇక్కడ మనకి usmania.ac.inలో మనల్ని వెళ్ళి విజిట్ చేయమన్నారు ఫర్ నోయింగ్ దిస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే www.usmania.ac.inలో వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు. లేకుంటే ఉస్మానియా admissions.com కూడా మనము చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో వాళ్ళు మనకి ఇక్కడ ఏవేవి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇన్ ద ఫ్యాకల్టీస్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్యాకల్టీస్ ఆఫ్ ఆర్ట్స్, ఓరియంటల్ లాంగ్వేజెస్, సోషల్ సైన్స్, కామర్స్, ఎడ్యుకేషన్, లా, మేనేజ్మెంట్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేటిక్స్. సో ఈ ఫ్యాకల్టీస్లో మనకు ఉంది. సో ఈ లిస్ట్ ఆఫ్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకి యాన్జువెక్చర్ 1లో ఇక్కడ మనకి కన్సర్న్డ్ సబ్జెక్ట్స్ కింద ఇచ్చేశారు. అది మనం లాస్ట్కి చూద్దాము. సో అంతకుముందు అయితే మనం ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మీరు ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. మినిమం 55% మార్క్స్. పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5% రిలాక్సేషన్, దాట్ ఈస్ 50% ఆఫ్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీరు కనుక ఇక్కడ చూసారా కింద ఇక్కడ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు అపియర్ ఇన్ ద పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ ఇన్ విచ్ దే విష్ టు పర్స్యూ పిహెచ్డి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎంకామ్ చేశారు. సో ఎంకామ్ క్వాలిఫికేషన్లో మీరు ఖచ్చితంగా పిహెచ్డీ చేయాలనేది ఏం లేదు. మీరు బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. కానీ ఏదన్నా ఒకటే సబ్జెక్ట్ అనేది రిలేటెడ్గా తీసుకోవడం బెటర్ ఆప్షన్. సో మనము ఇన్ని సంవత్సరాలు చదివిన సబ్జెక్ట్ పట్టు ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న కన్సర్న్ సబ్జెక్ట్ ఈజ్ ద వెరీ గుడ్ ఆప్షన్. లేదు నేను ఇంకా వేరేగా కూడా చేయాలనుకుంటున్నా అంటే యూ కెన్ ఆల్సో అప్లై అన్నమాట. సో ఇక్కడ ఈ ఫెసిలిటీ అనేది మనకి ఇచ్చారు. సో అదొకసారి మళ్ళొకసారి మీరు మంచిగా రీడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మనకి ఇక్కడ ఎగ్జాప్షన్లో జనరల్గా జేఆర్ఎఫ్ అంటే యూజీసీ నెట్ రాసిన వాళ్ళు జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వచ్చిన వాళ్ళకి మనకి అవసరం లేదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం అన్నది. సో యూజీసీ నెట్ కాకపోయినా సిఎస్ఐఆర్, ఐసీఎంఆర్, ఐకార్, డీబీటీ, ఇన్స్పైర్ ఫెలోషిప్స్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఈ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదన్నమాట. కాకపోతే మీకు ఒకవేళ ఈ వెళ్ళిట్లా రాకపోతే మీరు ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. వచ్చినా కూడా సీట్ రాకపోతే మాత్రం మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే మీరు సీట్ అనేది దక్కించుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికే ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ ఒకసారి నోట్ కూడా చూద్దాము. The eligibility of the candidate is not been verified at the time of application and or at the time of issuing of hall tickets. So therefore it is the candidate's responsibility to ensure that he or she is eligible for PhD program in subject in which he is or applying. So మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే వెరిఫై చేసుకుంటారో అదే హాల్ టికెట్లో కూడా వస్తుంది. ఇన్ కేస్ మీరు అట్లా కాదు నేను వేరే ఇట్లా చేస్తే మాత్రం మీరు ఆబ్వియస్గా ఎలిజిబుల్ కానన్నట్టే. ఓకే, సో ఖచ్చితంగా మీ రిజల్ట్స్ డిక్లేర్ అయి ఉండాలి, మీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది కూడా అయిపోయి ఉండాలి. అట్లయితేనే ఎలిజిబుల్, లేదంటే ఇక్కడ ఎలిజిబుల్ కాదు అనేసి డైరెక్ట్ మనకు నోట్ 2లో ఇచ్చేసారన్నమాట. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకేనా, ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ అనేటివి కూడా ఏమి ఇవ్వలేదు. ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో 50% మార్క్స్ వస్తే సరిపోతుంది పీడబ్ల్యూడి వాళ్ళు అనేసి, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అంతే. సో ఓపెన్ కేటగిరీకి మాత్రం 55% అంటే ఓసీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం 55% మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి 2లో మనకి పేపర్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. సో ఎంట్రన్స్ టెస్ట్ అనేది 70 మార్క్స్ తోటి ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ద ఎంట్రన్స్ టెస్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ 3 or 4 వేరియన్స్ ఆబ్జెక్టివ్స్ సచ్ యాజ్
క్లాసిఫికేషన్స్, మ్యాచింగ్, కాంప్రహెన్సివ్ ఆఫ్ రీసెర్చ్ స్టడీ, ఎక్స్పెరిమెంట్, థియరటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్సెట్రా. సో జనరల్గా మనం ఎంఎస్సిక్యూస్ రాస్తాము. అలాగే మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఒకవేళ రాసుంటే మీకు ఈ సిబిటి టెస్ట్ అనేది తెలిసే ఉండుంటుంది నాకు తెలిసి. ఈవెన్ సిపి గేట్ టైంలో కూడా మనం కాంప్రహెన్సివ్స్ చూసాము, మల్టిపుల్ చాయిస్ చూసాము, అలాగే మ్యాచింగ్ ద ఫాలోయింగ్ కూడా చూసాము. సో ఇలాంటి టైపే ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ వెల్ నోన్ అన్నమాట ఈ టెస్ట్ అనేది. సో నో వరీస్, ఓకేనా. సో మీడియం ఆఫ్ ది టెస్ట్ కంపల్సరీగా ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఎక్సెప్ట్ లాంగ్వేజ్ టెస్ట్, లాంగ్వేజ్ సబ్జెక్ట్స్లకు మాత్రమే ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సో ద రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఫామ్ ఇస్ 2000. సో 1500 రూపీస్ మాత్రము ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకి 1500 రూపీస్, మిగతా వాళ్ళకి 2000 రూపీస్ అనేది కట్టడం ఉంటుంది. సో ఇది కంపల్సరీగా మీరు ouadmissions.comలోనే చూసుకోండి. అలాగే సిలబస్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ ఆబ్వియస్గా మీకు usmania.ac.inలో మీకు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు సిలబస్ అనేది క్లిక్ చేసేస్తే వస్తుంది. నేను లింక్ కూడా మీకు పెడతాను, సిలబస్ టెస్ట్ మన న్యూట్రిషన్కి సంబంధించింది. సో మీరు వెళ్ళి ఆ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే సో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా తెలవాలి కదా. సో ద మినిమమ్ మార్క్స్ ఫర్ క్వాలిఫైయింగ్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ షెల్ బి 50% ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ అండ్ 5% రిలాక్సేషన్, అంటే 45 మార్క్స్ షుడ్ బి గెయిన్డ్ బై ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి అండ్ ఈడబ్ల్యూఎస్. సో 5% రిలాక్సేషన్ ఉంది. ద పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ వన్ టైమ్ అడ్మిషన్ ప్రాసెస్ కన్సర్న్డ్ పిహెచ్డి నోటిఫికేషన్ ఇన్ 2025. సో కంపల్సరీగా మీరు ఆలోచించి మీతో అవుతుందా కాదా, లేకుంటే మీరు ఏ సబ్జెక్ట్స్లో తీసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచించుకొని ఒక రఫ్ డ్రాఫ్ట్ లాగా మైండ్ని ప్రిపేర్ చేసుకొని మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి, లేకుంటే చాలా కష్టం అవుతుంది. అండ్ నెక్స్ట్ ద హాల్ టికెట్స్ ఆల్సో విల్ బీ ఎన్ష్యూర్డ్ బై ద www.usmania.ac.in. సో ఇక్కడికి వెళ్ళి చూడవచ్చు. సో మనకి ఇక్కడ బాగా పాయింట్అవుట్ చేయాల్సిన పాయింట్ ఏదంటే 8th పాయింట్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పినట్టుగా ద అడ్మిషన్స్ టు పిహెచ్డి కోర్స్ ఇన్ సబ్జెక్ట్ టు బి కన్సర్న్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ దట్ ఆర్ ఇన్ ఫోర్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. Okay, so qualifying in the PhD entrance test alone does not guarantee admission to PhD program. The admission is subject to availability of vacancies with the research supervisors in the concerned departments, the candidate's academic record, the performance of the candidates in the PhD admission interview, and the state government reservation policy. For further details regarding the PhD admissions in Usmania University and other rules and regulations, the candidates are advised to visit the OU websites in usmania.ac.in. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే మీరు ఎగ్జామ్లో పాస్ అవుతారు, తర్వాత ఇంటర్వ్యూలో పాస్ కాకపోయినా అనుకోండి, మళ్ళీ మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే. మీకు ఎలిజిబిలిటీ అంటే మీరు డిస్క్వాలిఫైడ్ అవుతారన్నమాట. సో కంపల్సరీగా ఈ ఎంట్రన్స్ టెస్ట్కి అండ్ అలాగే మీకు ఇంటర్వ్యూకి కూడా మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా. కాబట్టి మీరు కంపల్సరీగా ఎంట్రన్స్ టెస్ట్ పాస్ కావాలి, అలాగే ఇంటర్వ్యూ కూడా పాస్ కావాలి. సరే ఇవి రెండు క్రాక్ చేసాము, అయినా కూడా మాకు ఎందుకు అడ్మిషన్ రాలేదు అని అంటే, మీరు ఏదో టాప్ 10లో లేకపోవచ్చు, లేకుంటే టాప్ 5లో లేకపోవచ్చు, అలాగే ఒకవేళ వేకెన్సీస్ లేకపోవచ్చు. అదే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చేశారు. మీరు అన్ని టెస్టులు పాస్ అయ్యి కూడా మీకు అడ్మిషన్ రాలేదంటే వేకెన్సీ లేదన్నట్టు మీరు తీసుకున్న కన్సర్న్ డిపార్ట్మెంట్లో. ఓకేనా. కానీ మనకి ఇక్కడ క్లియర్గా ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మనకి రిలీజ్ చేయలేదు. ఓకే, సో ఆ రిలీజ్ చేయాలంటే ఆబ్వియస్గా మనం ఇంకా వేచి చూద్దాము ఇంకా ఏదైనా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారో లేదో. సో కాకపోతే 8th పాయింట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో ముందుగానే బోల్డ్ లెటర్స్ తోటి మనకి రాసేసారు, వేకెన్సీస్ లేకపోతే కూడా అడ్మిషన్ రాదన్నట్టుగానే. కాకపోతే మనము ట్రై చేయకుండా ఉండదు, రైట్? మనం ట్రై చేయాలి, తెలీదు మన లక్ ఎలా ఉంటుందో కదా. సో లెట్ us ట్రై. అండ్ ద యూనివర్సిటీ ఇన్వైట్స్ అప్లికేషన్ సపరేట్లీ ఫర్ అడ్మిషన్ టు PhD ప్రోగ్రామ్ త్రూ ఇట్స్ వెబ్సైట్. ప్రెస్ నోటిఫికేషన్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ది ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్. సో మనకి అడ్మిషన్ ప్రాసెస్ నుండి
అప్లికేషన్ ప్రాసెస్ నుండి రిజల్ట్స్ వరకు మనకి ఎంటైర్ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ బ్రాషర్లో ఇచ్చేసారు. సో మనకి ఇక్కడ కన్సర్న్డ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో మన సబ్జెక్ట్ వచ్చేసి 514లో ఉంది ఇక్కడ న్యూట్రిషన్. ఓకే, సో ఇక్కడ మైక్రోబయాలజీ కూడా ఉంది, జువాలజీ కూడా ఉంది, న్యూట్రిషన్ వాళ్ళు కూడా రాయొచ్చు, జెనెటిక్స్ వాళ్ళు రాయొచ్చు, సో బాటనీ వాళ్ళు రాయొచ్చు, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, సో కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సో వాళ్ళు కూడా రాయొచ్చు. ఇదేమో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, లాంగ్వేజెస్, అండ్ నెక్స్ట్ ఇది ఓరియంటల్ లాంగ్వేజెస్, అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, సైకాలజీ ఉంది మనకి సోషల్ సైన్స్లో, అండ్ నెక్స్ట్ సోషియాలజీ వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు రాయొచ్చు, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, మేనేజ్మెంట్, అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ లా, అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో ఇన్ని ఉన్నాయండి. అన్ని సీట్స్లో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ సీట్స్ చాలా ఉన్నాయి కదా, సో చెప్పలేము ఎన్ని సీట్స్ మిగులుతాయి అనేది. సో ఇది న్యూట్రిషన్ అయితే మనకి 514 మన కోడ్ ఆఫ్ సబ్జెక్ట్. ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా రిలీజ్ ఉంది, ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, అండ్ ఆల్సో ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి చూసుకోండి, కానీ మన న్యూట్రిషన్ కాబట్టి ఆబ్వియస్గా మనం న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ, లేకుంటే జువాలజీ, లేకుంటే బాటనీ, లేకుంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్, దీంట్లో కూడా మనం అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంది. సో బెటర్ టు apply whichever you are in concern. So that is about the information brochure. They are given in this entire information. So మీరు ఇక్కడ కంపల్సరీగా చూసాల్సింది నోట్ ఒకటి, అలాగే ఎగ్జాప్షన్స్ ఒకటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి, అలాగే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసిందే. ఇవన్నీ మనకి ఈ 3rd పాయింట్, 4th పాయింట్, 5th పాయింట్, 6th పాయింట్ అనేటివి మనకి డైరెక్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అప్పుడే అర్థమైపోతుంది. 8th పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టిల్ యువర్ రిలీజ్ ఆఫ్ ది రిజల్ట్స్, అండ్ ఆల్సో అడ్మిషన్ ప్రాసెస్లో కూడా 8th పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. నో వరీస్, డోంట్ డిసప్పాయింట్ అవ్వద్దు అంతే. సో ఆ డిసప్పాయింట్ కాకుండా ఉండేటందుకే మనకి 8th పాయింట్ అనేది ముందుగానే చెప్పేశారనమాట. సో దీస్ ఆర్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద ANSWICHER 1. సో లెట్ us see another notification which is released by the Osmania University. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ టెస్ట్ ఒక ఎగ్జామ్ స్కెడ్యూల్ అనేది కూడా వాళ్ళు రిలీజ్ చేశారు మంచిగా. సో మన ఎగ్జామ్ అనేది 3:30 to 5 PM ఉంది. సో ఇక్కడ ఒకసారి చూస్తే మన న్యూట్రిషన్ సబ్జెక్ట్ అనేది 514 లాస్ట్లో ఉంది. 3:30 PM to 5 PM అంటే మనది సాయంత్రం ఉంది, మధ్యాహ్నం. సో అప్పుడు మనం రాసుకోవచ్చు. ఈవెన్ ఫుడ్ టెక్నాలజీ కూడా అప్పుడే ఉంది. సో మనది టెక్స్టైల్ టెక్నాలజీ కూడా వస్తుంది హోమ్ సైన్స్కి అప్లై చేసుకుంటే. జియాలజీ కూడా అప్పుడే ఉంది, బయోకెమిస్ట్రీ కూడా అప్పుడే ఉంది. సో 3:30 to 5 PMలో ఉంది. అండ్ బాటనీ వాళ్ళకి మాత్రం 2:30 to 2 PMలో ఉంది. అలాగే జువాలజీ వాళ్ళకి కూడా 2:30 to 2 PMలో ఉంది. అండ్ సైకాలజీ వాళ్ళకి కూడా అదే టైమింగ్లో ఉంది. అండ్ 9:30 to 11 AM మనకి జియోఫిజిక్స్, ఫార్మసీ అండ్ మైక్రోబయాలజీ, రైట్, 5:13 మైక్రోబయాలజీ, 9:30 AM to 11 మార్నింగ్ డేలో పెట్టేశారు. జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ కూడా మార్నింగ్లో పెట్టారు. సో మనకి జనరల్గా మార్నింగ్ స్కెడ్యూల్లో మనకి ఫార్మసీ, మైక్రోబయాలజీ అండ్ జెనెటిక్స్, బయోటెక్నాలజీ మార్నింగ్ స్కెడ్యూల్ ఇచ్చేశారు. ఆ తర్వాత బాటనీ అండ్ జువాలజీ, సైకాలజీ, కెమిస్ట్రీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. సో ఇది మధ్యాహ్నం పెట్టేశారు. న్యూట్రిషన్, బయోటెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జియాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ వీళ్ళందరికీ సాయంత్రం పెట్టేశారనమాట. సో ఇది కూడా ఇచ్చారు. కింద మనకు ఒక నోట్ ఇచ్చారు, క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ 1 కోర్స్ ఇన్ ఏ స్లాట్. ఓన్లీ ఒక్కటే కోర్సుని మాత్రమే మనము అప్లై చేసుకోవడం జరుగుతుంది ఒక స్లాట్లో, ఓకేనా. సో అందుకనేసే మీరు ఎలిజిబిలిటీ కండిషన్స్ని కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ బ్రోషర్లో మీరు చదవాలి అనేసి కూడా మనకి ఇక్కడ నోట్ ఇచ్చారు ఎగ్జామినేషన్ స్కెడ్యూల్లో. ఫర్ ఎవ్రీ స్లాట్ బుకింగ్ అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఓన్లీ ఒకటే కోర్స్కి మీరు అప్లై చేయడం జరుగుతుంది. సో అది ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఎస్, దీస్ ఆర్ ద నోటిఫికేషన్స్ రిలీజ్డ్ బై ద ఉస్మానియా యూనివర్సిటీ. సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ అండ్ డోంట్ నెగ్లెక్ట్ దిస్ ఎగ్జామ్. అండ్ అందరికీ ఒక డౌట్ ఉంది ఏంటంటే, మేము యూజీసీ నెట్లో రాసి కేటగిరీ 3 వచ్చింది మీకు, క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ PhD అడ్మిషన్స్ అని.
అది నేషనల్ వైజ్గా మీకు పనిచేస్తుంది ఆ సర్టిఫికేట్. మరి ఉస్మానియా వాళ్ళు ఎందుకు ఇలా మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు అన్నది ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదండి. ఈవెన్ నేను కూడా అక్కడే స్ట్రక్ అయిపోయాను. సో లెట్ us సీ వాళ్ళు ఇంకేమైనా నోటిఫికేషన్స్ ఇంకేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారా ఇవ్వరా అన్నది తెలీదు. సో నేను మాత్రం 1 month వరకు వెయిట్ చేస్తాను. రిలీజ్ చేస్తానేమో సరే, లేకుంటేనేమో నేను అప్లై చేసుకుంటానండి. ఎందుకంటే చెప్పినట్టుగానే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది చాలా ఏళ్ళ తర్వాత మనకి రిలీజ్ చేయడం జరిగింది. వన్స్ ఈ ఎగ్జామ్ మిస్ అయితే మాత్రం మళ్ళీ మనకి వేకెన్సీస్ దొరికే వరకు, మళ్ళీ డాక్టరేట్స్ అయిపోయి మిగతా మన సీనియర్స్ వెళ్ళిపోయే వరకు మనం వెయిట్ చేయాలి. వీ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ ఇట్ టేక్స్ కదా. సో ఒకసారి ట్రై చేస్తే రిగ్రెట్స్ అనేటివి ఉండవు. సో పర్లేదు, ఎంట్రన్స్ టెస్ట్ రాయండి. మళ్ళీ మీ సబ్జెక్ట్ని మీరు కోల్పోకుండా మళ్ళీ రికాల్ చేసుకోవడానికి ఉంటుంది. మేబీ మనీ పోతుంది కావచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే బిల్డ్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. సో ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్, నా దృష్టిలో మాత్రం, నా ఒపీనియన్లో మాత్రం. సో మీ ఇష్టం. ఇంకా కాకపోతే డోంట్ మిస్ ది ఎగ్జామ్. లెట్ us ట్రై, లెట్ us go through together. So we'll try. Okay, so yes, so thank you for watching this entire video. Please do like, share and subscribe to Nutriverse Academy. Thank you.